దేవునికి స్తోత్రం. శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను ఈ దినమంతా కాచి కాపాడి దేవుడు ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని కృపను మనం పొందుకున్నాం. కృపయందు మనం నిలకడగా ఉండాలి. కృప చేత మనం నీతిమంతులుగా నడవాలి. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున ప్రతి కార్యాన్ని కూడా మన పక్షాన్ని నెరవేరుస్తాడు. సమస్త విధములైనటువంటి కృపలో మనుషులు పొందుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉన్నప్పుడు ధైర్యం కలిగి పోరాడతావు. కృప మహా బలమును, మహా దైశ్వర్యమును, మహా ఘనతను మీకు అనుగ్రహిస్తుంది. కృప చేత మనం ప్రతి విషయం నుంచి రక్షింపబడతాము. యేసుక్రీస్తునందు కృప చేత బలవంతుడు కండి. కృప వెంబడ కృపతో మీరు నిండి అనేక పనులు చేయండి. కృపను బట్టి హృదయమును స్థిరపరచుకోగలదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఎలా చొక్కించగలుగుతాడు, ఎలా నువ్వు త్రొక్కగలదువు, అనగద్రొక్కగలదు అంటే కృప చేత మాత్రమే నువ్వు నిలకడగా ఉంటే, యేసుక్రీస్తు ఆత్మ నీలో ఉంటే కనుక అద్భుత కార్యాలు నువ్వు చేయగలదువు. ఏ సాతాను శక్తులనైనా జయించగలదు. కాబట్టి కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి నువ్వు. ఆకాశమందు ఆయన కృప మనకు అత్యధికంగా ఉన్నది. కాబట్టి ఆయన కృపను బట్టి మాత్రమే మనము ఏ కార్యమైనా చేయగలుగుతాం. దేవుని కృపయందు నమ్మికించు. అది నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన యెహోవా దీర్ఘశాంతము, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి నీకు ధైర్యమునిచ్చి, దీర్ఘశాంతాన్నిచ్చి, కృపా దైశ్వర్యాన్ని, బలాన్నిచ్చి నువ్వు నిలబడినట్లయితే ఆయన కృప ద్వారా విజయాన్నిచ్చి సాతాను క్రియను లయపరిచి కృపను నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.